భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం నేటిది కాదు. శతాబ్దాలుగా పసిడి సంపదకు భారతదేశం పెద్ద మార్కెట్‌గా కొనసాగుతుంది. కానీ వినియోగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ బంగారం ఉత్పత్తిలో మాత్రం దేశం వెనకబడి ఉంది. ప్రతి ఏడాది వందల టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ విదేశీ మారక నిల్వలపై భారీ భారం మోస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశానికే గోల్డ్ మ్యాప్‌పై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ప్రయత్నాలు చేస్తోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో దేశంలోనే తొలి భారీ ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ త్వరలోనే దేశ బంగారు ఉత్పత్తి రంగంలో కీలక కేంద్రంగా మారబోతోంది. స్వాతంత్రం తర్వాత ప్రైవేట్ రంగంలో ఏర్పాటవుతున్న అతిపెద్ద బంగారు గనిగా ఈ ప్రాజెక్ట్ ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. దాదాపుగా 598 హెక్టార్ల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 13.1 టన్నుల బంగారం నిల్వలు గుర్తించారు. ప్రస్తుతం సుమారు 13,000 కిలోల బంగారం ఉన్నట్టు ధృవీకరించగా మొత్తం లీజు ప్రాంతంలో 50,000 కిలోల వరకు బంగారం ఉండే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ నెల 24వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించున్నారు. ఈ గనిలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ విధానంలో తవ్వకాలు చేపట్టున్నారు. టన్ను మట్టిని శుద్ధి చేస్తే సగటున 1 గ్రాము బంగారం లభించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సో ఆధునిక క్రషింగ్, కార్బన్ ఇన్లీచ్ టెక్నాలజీ ద్వారా ఖనిజాన్ని శుద్ధి చేసి బంగారాన్ని వెలికి తీనున్నారు. ప్రస్తుతం భారత్ ప్రతి ఏడాది 800 టన్నులకు పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో జొన్నగిరి ప్రాజెక్టు దేశీయ బంగారు ఉత్పత్తికి కొత్త ఊపు ఇవ్వనుంది. ప్రారంభ దశలోనే ఏడాదికి 750 నుంచి 1000 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ గనికి ఉందని అంచనా. సో రాబోయే 15 సంవత్సరాల పాటు ఉత్పత్తి కొనసాగనుంది. జొన్నగిరి విజయంతో రాష్ట్ర ప్రభుత్వం మరో 4 గోల్డ్ బ్లాక్లను వేలానికి తీసుకురావాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గోల్డ్ మైనింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రధాన గోల్డ్ మైనింగ్ హబ్గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ఏపీ సర్కార్. ఒకప్పుడు వజ్రాల గనులతో గుర్తింపు పొందిన రాయలసీమ ఇప్పుడు బంగారు గనులతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కేవలం పెట్టుబడుల రాష్ట్రంగానే కాదు, దేశ బంగారు భవిష్యత్తుకు దిక్సూచిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.